శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం రుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మత్పురోరో భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్మయా విభూతిః సర్వం యదేవ నియమేనాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుక్తం ప్రణమామి మూర్ధనా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకురం ప్రణతోస్మి నిత్యం శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవ సాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహామంత్రం ఈళాతుంగస్తనగిరితటీ సుప్తముత్పోత్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యాపరాకృత్య భుంక్తే బోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పలుపదియం ఇన్నిశయాలు పాడి కొడుతారు నర్పామాలై పూమాలై శూడి కొడుతాలై చొల్లు சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருட வல்ல பல்வனையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி அன்ன விம்மாத்தம் நான் கரவா வண்ணமேனலு கட்டுக்கரவை கணங்கள பரகரந்து செத்தாறு திரவறிய சென்ற செய்யும் குற்றமொன்றில்லாத கோவலரும் கொடிய பொத்தலவர கொல புனமையிலே போதராய் నోత్వత్వం ఈరోజు ప్రార్థన క్షమించాలి. నోత్వత్వరకం నోత్వత్వరకం పొగిహిన్నవమ్మనాయ్ ఆత్తమం తారారో వాశల తిరువాదార్ నాతత్తుళాయ్ ముడి నారాయణన్ நம்மாடு போத்த பரைதரம் புண்ணிய நாள் பண்டொரு நாடு கூத்தத்தின் வாயு வேழ்ந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயிரு தான தந்தானோ ஆத்தவன் அந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనకి నోత్వత్వరకం పురిహింద అమ్మనాయ్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక భాషలో మనకి సంపన్నమైంది ఈరోజు. అయితే మనం ఈ యొక్క ఒక గోపిక లేవడము, ఆమె చక్కగా కొనిపిన తర్వాత ఆ గోపిక లేచిన తర్వాత తను వెళ్ళి మరొక గోపిక ఇంటికి వెళ్ళడము, చక్కగా ఆ అమ్మాయిని కూడా మేలు కొలిపి వీళ్ళందరూ కలిసి ఒక గోష్ఠిగా కలిసి కృష్ణ భవనానికి వెళ్ళి కృష్ణస్వామిని చక్కగా ఆనందంగా అక్కడ ఆయనతో ఆడి పాడి పరవశించడము, తర్వాత కృష్ణస్వామిని అనుభవించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇందులో మనకి తిరుపతిలో రోజు ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ముందుకు మనం సాగుతున్నాం. అయితే దీంట్లో మనకు కొన్ని చిహ్నాలు చెప్పారు. అంటే తెల్లవారింది అంటానికి ఏమిటి అందులో చెప్తూ సరే పక్షుల కలకలారావము, మరి కోవిలో మారేటువంటి శంఖధ్వని, తర్వాత ఊడేటువంటి ఆ శంఖధ్వని, తర్వాత యోగులు మునులు చేసేటువంటి ఆ యొక్క హరినామ సంకీర్తనం, పొద్దున్నే నిద్రలేవంగానే వేస్తూ వాళ్ళు చేసేటువంటి హరినామ సంకీర్తనము, దాని తర్వాత భరద్వాజ పక్షులు చేసేటువంటి కలకలము, దాని తర్వాత గోపికలు చేసేటువంటి దధి మదన ధ్వని ఏదైతే ఉంటుందో అది, ఇట్లా వాటిని మనకి చక్కగా సంకేతంగా చెప్పారు. దాని తర్వాత తెల్లవారింది అంటానికి చిహ్నంగా అదిగో తూర్పు తెల్లవారింది, అదిగో అది వెలుగురేఖలన్నీ విచ్చుకుంటున్నాయి అని చెప్పారు. అది చెప్పి ఇలా ఒక్కొక్కటి మనకి చెప్తూ వచ్చారు. మనకి ఆండాళ్ తల్లి
పొద్దున్నే లేచి మనం ఏం చేయాలంటే కృష్ణనామ సంకీర్తనం చేయటమే మనకందరికీ కూడా తరుణోపాయము. దానికి నువ్వు వచ్చి మా గోష్ఠిలో కలవలసింది అని చెప్పని ఆహ్వానిస్తాను. అయితే నిన్నటి పాత్ర లోపల భూమని మారత్తు అనేటువంటి అద్భుతమైనటువంటి పాత్రం లోపల ఒక చక్కటి రత్నభవనములో చక్కగా నిద్రించినటువంటి ఒక గోప బాలికని మేల్కొల్పారు. ఆవిడ ఎలా ఉంది అంటే చక్కగా చుట్టూతా దీపాలు ప్రకాశిస్తూ ఉండగా, తర్వాత ధూపము అది పరిమళిస్తూ ఉండగా చక్కగా నిద్రపోయింది ఆవిడ. నిద్రపోవటం అంటే ఏంటి? కృష్ణానుభవమే నిద్ర. అయితే ఆవిడ కొంచెం ఎత్తిపురుపు మాటలోనే మామ మగడే అన్నారు, అవడేడు మామీలు అవడేడు పీడో అన్నారు, లేకపోతే నీ కూతురు ఉన్న మూగదా అన్నారు, చెవిటిదా అన్నారు, తర్వాత ఎవరన్నా మంత్రం అన్నది మంత్రించారా అని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ యొక్క భగవంతు యొక్క దివ్యనామాన్ని సంకీర్తనం చేయమని తల్లి చెప్పగా సరే వీళ్ళందరూ కూడా చక్కగా చేశారు. ఆ అమ్మాయి వచ్చింది, వీళ్ళతో కలిసింది, అందరూ కలిసి మరొక గోప బాలిక యొక్క ఇంటికి వెళ్తున్నారు ఆ యొక్క నందవ్రజం లోపల. అయితే ఇక్కడ ఈ రోజు నేర్పబడేటువంటి గోపిక ఎవరైతే ఉందో ఈవిడిని పురస్కరించుకుని మిగిలిన గోపికలు ఆ యొక్క కృష్ణ అనుగ్రహం ఏదైతే ఉంటుందో దీన్ని పొందాలి అని చెప్పని కోరుకుంటున్నారు వీళ్ళు. అయితే ఈ లోపల పడుకున్నటువంటి గోపిక ఎలా ఉంది అంటే మన నమ్మాళ్ళు వారు లాగా శతగోపుల్లాగా సిద్ధోపాయ నిష్ట కలిగినటువంటిది. అంటే లోపల పడుకుని నిద్రపోతోంది. కృష్ణానుభవం అనేటువంటిది తను స్వయంగా చక్కగా లోపల నిర్భరురాలై పడుకుంది. అంటే తన భారాన్ని మొత్తం కూడా కృష్ణుడి మీద వేసి భగవంతుడి మీద వేసి ఏ విధమైనటువంటి చీపు చింత అనేటువంటిది లేకుండా ఈవిడ చక్కగా లోపల నిద్రపోతోంది. అంటే ఏమిటి? మనం కూడా ఈ ప్రపంచం లోపల మనం ఏ పని చేసినప్పటికీ, ఏ ఉద్యోగం చేసినప్పటికీ, ఏ వ్యాపారం చేసినప్పటికీ, ఏది చేసినప్పటికీ కూడా మనం చేయించేవాడు భగవానుడు. ఆయన చేతిలో కేవలం నేను పరికరం లాంటి వాడిని మాత్రమే. ఉదాహరణకి మనకు ఒక పెన్ను ఉందనుకోండి, పెన్తోనే మనం రాస్తాం, కానీ పెన్ను అది స్వతంత్రించలేదు. అంటే నేను కదా రాసేది అని చెప్పి పెన్ను అహంకరించడానికి వీలు ఉండదు అక్కడ. కాదంటే రాసేటువంటి వ్యక్తి ఎవరికి ఉంటాడో అతని యొక్క సంకల్పాన్ని అనుసరించి ఇదిగో పెన్ను రాయాలి కదా. అలాగే మనం కూడా భగవంతుడి చేతిలో మనందరం కూడా ఒక పరికరం, జస్ట్ టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అలా. అయితే దీంట్లో అలా గనక నిజంగా ఎవరైతే భగవంతుడి మీద సంపూర్ణంగా భారం వేసి ఉంటారో వాళ్ళంటేనే భగవంతుడు కూడా చాలా ఇష్టంట. అంటే మనకు చెప్తారు ఒక 2 న్యాయాలు ఉన్నాయి ప్రపంచంలో. మార్జాల కిషోర న్యాయం అని, మర్కట కిషోర న్యాయం అని 2 రకాల న్యాయాలు ఉన్నాయి. ఇందులో మర్కట కిషోరం అంటే, మర్కటం అంటే కోతి, కిషోరం అంటే పిల్ల. మర్కట కిషోరం ఏం చేస్తుందంటే దీని లోపల తల్లి అన్ని కూడా మేడలో అవన్నీ కూడా దూకుతూ వెళుతూ ఉంటుంది. ఈ పిల్ల తల్లి పొట్టకి గట్టిగా కరుచుకొని ఉంటుంది. ఎక్కడన్నా పిల్ల కనుక పట్టు వదిలిందా ఇది పడుతుంది, ఇది కాస్త పిల్ల కాస్త ఏమవుతుంది, పోతుంది, మరణిస్తుంది పిల్ల. ఇది ఇక్కడ గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇది మర్కట కిషోర న్యాయం అంటారు. అలాగే మార్జాల కిషోర న్యాయం అని మరొక న్యాయం ఉంది. అందులో తల్లి పిల్ల ఏదైతే ఉంటుందో ఈ చిన్న పిల్లలు పుట్టినప్పుడు పూనలు ఏవైతే ఉంటాయో వీటిని 7 ఇళ్ళు తిప్పుతుందిట మగ పిల్లి బారి నుంచి తప్పించడం కోసం అని చెప్పని. ఈ తప్పించేటప్పుడు ఆ పిల్లి మెడ ఏదైతే దాన్ని పట్టుకుని పిల్ల మెడ పట్టుకుని ఇది చక్కగా తల్లి పిల్లే దాటిస్తుంది జాగ్రత్తగా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఎప్పుడైతే పొరపాటున ఈ పిల్లి కనుక వదిలేసింది అనుకోండి, నోట్లో ఎక్కడ మేమని వదిలేస్తే ఈ పిల్ల కింద పడుతుంది, చనిపోతుంది. అయితే దీన్ని ఏమంటామంటే మార్జాల కిషోర న్యాయం. ఇప్పుడు ఇందులో ఒక దాంట్లో మార్జాల కిషోర న్యాయం లోపల తల్లి పట్టు వదలకూడదు, ఈ మర్కట కిషోర న్యాయం లోపల పిల్ల తన పట్టు వదలకూడదు. ఇది ఎలా ఉంటుందంటే మనకి భక్తుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. అంటే పరమాత్మని భక్తుడు పట్టుకోవాలా లేకపోతే భక్తుడిని పరమాత్మ పట్టుకోవాలా అన్న విషయంలో వచ్చినటువంటి చిన్న విషయం. అంటే ఎలా ఉంటుందంటే చాలా మంది ఏమంటారంటే కాదండి భారం భగవంతుడి మీద వేసేయాలి, మనం అంతా మనం ఏం లేకుండా నిర్భరులై ఉండాలి అని చెప్పని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు భక్తులు అట్లా కాదండి, మనం ఏదో సాధనో ప్రయత్నం ఏదో చేయాలి, మనం కర్మయోగమో భక్తి యోగమో జ్ఞాన యోగమో ఏదో ఒక యోగాన్ని మనం పట్టుకోవాలి కదా. ఈ యోగాన్ని పట్టుకుని మనం పెళ్లిగా మనం భగవంతుని ఆశ్రయించాలని కొంతమంది అంటారు. అయితే 2 మనకు విశేషమే అంటారు మన పెద్దలు. తర్వాత ఎట్లా ఉంటుంది, లోపల ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి గోపబాలిక సిద్ధోపాయ నిష్ఠురాలు, తన భారం మొత్తం కూడా భగవంతుడి మీద వేసి నిర్భరురాలే పడుకుంది ఆవిడ. బయట ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏదో ఒక మనం ప్రయత్నం చేయాలి, అంటే కర్మయోగమా జ్ఞానయోగమా భక్తి యోగమా ఏదో ఒక యోగం మనం
ప్రయత్నం అనేది వదలకూడదు అనేటువంటి మర్కటికి ఈశ్వరన్యాయం పట్టుకున్నట్టుగా ఈ యొక్క బయట ఉన్నటువంటి గోపికలు ఉన్నారట. అయితే నిజానికి భగవంతుడికి ఏది ఇష్టం అంటే ముందు మనం కూడా ఒక ఆలోచన చేస్తే ముందు మనం మర్కటికి ఈశ్వరన్యాయంలోనే ఉండాలి. అంటే ఏంటి, ఈ కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి, భగవంతుని పొందడానికి ఏదో ఒక ప్రయత్నం మొట్టమొదటి చేయాలి. దాని తరువాత చివరి దశలో మనం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పని భగవంతుడికి సంపూర్ణ శరణాగ చేసి మన భారం మొత్తం భగవంతుడి మీద వేయాలి. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే, ఎప్పుడైతే ఈ గోపికలు వీళ్ళందరూ ఉన్నారో ఈ నోత్వర్గం పుగేందమన అయినటువంటి ఈ పాల్చుల లోపల భగవంతుడు కూడా ఎలా ఉంటారంటే, స్వప్రయత్నం ఎవరైతే దాన్ని చేస్తూ ఉండే వాళ్ళని కొంచెం ఉపేక్షిస్తారట. అలా కాకుండా మొత్తం భారం కనుక తన మీదే వేసేవాళ్ళని కొంచెం దగ్గరకు తీసుకుంటాడు అని చెప్పని మనకి విశేషం. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఉదాహరణ మనకి గజేంద్రుడు ఉన్నాడు. ఈ గజేంద్రుడు ఈ యొక్క గజేంద్ర మోక్షంలో మనకి గజేంద్రుడు ఈ మొసలి గట్టిగా కాలు పట్టుకున్నప్పుడు తాకి చాలా గట్టి ప్రయత్నం చేసి ఒక యుద్ధం లాంటివి చేశాడు. లాక్కునే ప్రయత్నం లోపల మడుగంతా కూడా బురదైపోయింది, రక్త మాంసాలన్నీ కూడా గట్టిగా మొత్తం అంతా కలిసిపోయింది మడుగు మొత్తం. అయితే ఈయన 1000 దివ్య సంవత్సరాలు అలాగా యుద్ధం చేశాట. అంతవరకు కూడా పుష్పాన్ని తొండ మీద పెట్టుకుని అలాగే ఉన్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, మరి ఈ 1000 సంవత్సరాల వరకు కూడా భగవంతుడు రాలేదా? ఎందుకు రాలేదు? తన భక్తులే కదా, తొందరగా రావచ్చు కదా. ఇప్పుడు మనం ఏమంటాం దీనిలో చివరికి, ఆయన స్వామి హే భగవాన్ ఈ తొండ మీద పెట్టుకున్నది పుష్పం ఏదైతే ఉందో నీకు అర్పించకపోతే వెంటనే నేను మునిగిపోతాను, దీంట్లో లోపల మొసలు నన్ను తినేస్తుంది. కానీ ఈ పుష్పాన్ని నీకు సమర్పించకుండా ఉండేటువంటి దౌర్భాగ్యం నాకు కలుగుతుంది, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పిన అప్పుడు ప్రపతి చేశాడు గజేంద్రుడు. అప్పుడు వెంటనే చాలా త్వరగా అడిగింది గజేంద్రుడు భగవానుడికి. అప్పుడు వెంటనే ఏం చేశాడైనా చెప్పడు, శంకు చక్రములకు 5 సంధింపడు, తమ్మిళ్ళంబు చక్కనొత్తడు అని చెప్పని గజప్రాణార్థ సమృద్ధి అంటారు పోతన గారు. అలా అంతా తొందరగా ఆయన బయలుదేరేట. ఇంట్లోంచి మనం బయలుదేరేది ఇంట్లో వాళ్ళకి చెప్పాలా, అమ్మవారికి చెప్పలేట. బయలుదేరేటప్పుడు పాదుకే వైనపేసి అని చెప్పినట్టు ఆ యొక్క ఏదైతే ఉందో పాదుకలు తొడుక్కోవాలి కదా, అది కూడా ఆయన తొడుక్కోలేట. కాబట్టి పాదుకలు అమరాయట ఆయనకి. అలాగే ఎక్కడన్నా మనం ఏమన్నా వెళ్ళినప్పుడు, ఏదైనా వాహనం మనం వెళ్ళినప్పుడు ఎక్కడికో మనకి డైరెక్షన్ తెలియాలి కదా, ఎక్కడికి వెళ్ళాలన్నటువంటిది చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేదు, పదా చెప్పనట్టు తరుగుతున్నట్టు మన గరుత్మంతుడు అది వేగం ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అలాంటి ఇంకా ఎందుకింత ఆలస్యం చెప్పారు. ఎందుకు భగవంతుడికి అంత త్వర ఎందుకు కలిగింది? శ్రీపరాశుర భట్టారు వారు అంటారు మనకు, అటువంటి భగవంతుడి త్వర ఏదైతే ఉందో అదే మనకు రక్షకము. భగవత్వరాయ నమః అంటారు శ్రీపరాశుర భట్టారు వారు. ఎందుకంటే కంగారు పడ్డారు భగవంతుడు? మరి 1000 సంవత్సరాలు కూడా ఉట్టిగానే ఉన్నాడు ఆయన. ఏమి ప్రయత్నం అంటే, ఇక్కడ గజేంద్రుడు మడుగులో ఉన్నటువంటి గజేంద్రుడు స్వప్రయత్నం చేస్తున్నట్ట, నన్ను నేను కాపాడుకోగలను అనేటువంటి ప్రయత్నం. వారు కాపాడుకుంటారు కదా, సరే వారు చేత కాదు అనుకున్నప్పుడు మనం వెళ్దామని చెప్పి అనుకుంటారట స్వామి. అది అలాగే మనకు ఇంకోటి ఉంది, ద్రౌపది ఉంది. సభ లోపల ఆవిడ దుశ్శాసనుడితో లాక్కురాబడింది సభ లోపలికి. అయితే సభ లోపల దుశ్శాసనుడు ఇంకో దేవుడు వస్త్రాన్ని ఈడ్చేస్తున్నాడు. ఆ వస్త్రం పట్టుకు లాగేస్తున్నాడు. ఇది లాగుతున్నప్పుడు అక్కడ రుక్మిణీదేవితో పాచికలు ఆడుకుంటున్నారట ద్వారక లోపల భగవానుడు. పాచిక వేయి అంటున్నాడు, ఇక్కడ ఆడుకుంటున్నాడు. విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ద్రౌపది దుశ్శాసనుడు లాగుతుంటే తనంతాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, గట్టిగా పట్టుకుంటుంది, వాడు లాగేస్తున్నాడు. ఒక సందర్భం ఎలా వచ్చిందంటే, ఇంకొంచెం కనుక ఆలస్యం చేస్తే మొత్తం బట్ట ఊడిపోయేటువంటి ప్రమాదం. అప్పుడు ఇవిడ ఇంకా నా వల్ల కాదని చెప్పని ఇక సంపూర్ణ శరణాగత అప్పుడు చేసిందిట. అంటే ఏమిటి, స్వప్రయత్నం అనేటువంటిది వదిలేసి భగవంతుడి మీద భారం వేసిందిట. శంఖచక్ర గదాపానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. స్వామి హే భగవాన్, నేను నీకు ఇప్పుడు శరణాగతురాలనయ్యానయ్యా అని చెప్పని అంటుంది ద్రౌపది. అన్నప్పుడు ముందెందుకు ఆయన అక్షరమైనటువంటి వరువులు ఎందుకు ఇవ్వలేదు ద్రౌపదికి అంటే, ఏదో తన ప్రయత్నం, తన మానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది కదా, సరే చూద్దామని చెప్పని ఉపేక్షించాట. ఎప్పుడైతే చేతులు ఎత్తేసిన పోయేవిడ వెంటనే ఇంకా వచ్చే సమయం కూడా లేదు. అందుకే అక్కడి నుంచే అక్షయమైనటువంటి వరువులు ఇచ్చారు కృష్ణ భగవానుడు. అలాగే కాకాసురుడు ఎక్కడ మన సీతారాములు అరణ్యంలో ఉన్నప్పుడు వారిద్దరూ అక్కడ అరణ్యంలో ఉండి చక్కగా కబుర్లు చెప్పుకునేవారు రాత్రిపూట.
పగలపూట కూడా చక్కగా మంచి కబుర్లు, చక్కగా తిరగటం, వనంలో తిరగటం ఇవన్నీ ఉండేవి. అయితే అలసిపోయినప్పుడు సీతమ్మ ఒడిలో రామచంద్రుడు పడుకునేవాడు, తర్వాత మరికొంతసేపు రామచంద్రుని ఒడిలో సీతమ్మ కూడా పడుకునేది. అయితే ఆ రోజు రామచంద్రుడు సీతమ్మ వారి ఒడిలో తల పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు ఆయన స్వామి. అయితే ఇంతలోపల అసలు రామచంద్రుడికి కోపం వస్తుందా రాదా? ఎందుకంటే అరణ్యవాస సమయం పూర్తి అవ్వడానికి వస్తోంది. అయితే ఇంతవరకు కూడా మరి ఆ యొక్క రావణాసుడి వధోపాయం అన్నది వీళ్ళకి తెలియటం లేదు. ఏం చేయాలి, ఎలాగా అనుకున్నారు దేవతలందరూ కూడా. మెల్లిగా వీడిని పిలిచి అసలు ఏమిటంటే రామచంద్రుడికి కోపం వస్తుందా అంటే ఆయన కోపం రాదుట. ఎప్పుడు ఏమన్నప్పుడు కూడా రామచంద్రుడికి కోపం అనేది రాదుట. వాల్మీకి భగవానుడు ఎప్పుడైతే ఆయన నారదుడిని అడుగుతాడు ఒక మాట, ఈ ప్రపంచంలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేరకో యుక్త. ఇలా చెప్తూ ఆత్మానుకోజిత క్రోధాన్ని జయించిన మహానుభావుడు ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా అంటే ఉన్నారయ్యా. నువ్వు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నవారన్నీ కూడా పరమ పురుషుడి అందే ఉంటాయి. అవన్నీ కూడా ఆ పరమ పురుషుడే శ్రీరామచంద్రుడయ్యా. అయితే ఈ ప్రపంచంలో క్రోధాన్ని జయించిన మహానుభావుడు ఉన్నాడు అంటే ఒక్క రామచంద్రుడే అని చెప్పని. అటువంటి రామచంద్రుడికి అసలు కోపం రాకపోతే రావణ వధ అనేటువంటి ఎలా జరుగుతుంది? ఒక చిన్న పరీక్ష పెట్టాలి అనుకున్నట దేవతలు. వెంటనే ఈ జయంతుడు అనేవాడు ఉన్నాడు, ఇంద్రుడి యొక్క కుమారుడు వాడు. వానికి ఆయన కొంచెం వెళ్ళి అలా చేయని వాడిని పంపించాడు, ప్రేరేపించి వాడిని పంపించాడు. అయితే అసుర బుద్ధి ఆవేశిస్తే వాడిని ఏమంటాం? అసురుడు అంటాం కదా. కాకిని ఆవేశి కాకి రూపంలో వచ్చేట. కాబట్టి వాడి పేరేం పేరు అంటే కాకాసురుడు వాడి పేరు. అయితే ఎప్పుడైతే కాకాసుడు వచ్చి వీడు ఏం చేసేట, రామచంద్రుడు చక్కగా సీతమ్మ వారి ఊళ్ళో సేవించాడు తలబెట్టుకుని. ఇప్పుడు వీడు వచ్చి వక్షస్థలంలో పొడుస్తున్నట. ఈ కాకి వచ్చి వక్షస్థలంలో పొడుస్తుంటే మరి నెట్టిగా నుండి బాధ కదండి, రక్తం కారుతోంది. అయితే ఈవిడ అని చెప్పని కాకిని తోలుతున్నట్టుగా వచ్చేస్తోంది. ఈవిడ రాళ్ళు బెడ్డలు ఇవన్నీ కూడా విసురుతోంది. అయితే మళ్ళీ పోతోంది, మళ్ళీ వస్తోంది. ఇంతలో స్వామి లేచాట. నిద్ర లేచి చూశాడు. చూసేసరికి ఏమైంది, సీతమ్మ వారు కాకిని తోలుతోందిట అని అంటే అనుకున్నట్ట. పర్వాలేదు, ఓహో సీత కాకిని తోలుతున్నావు మంచిది అనుకున్నట్ట. పడుకున్నట్ట. అప్పుడు తను ఏమైనా సహాయం చేయొచ్చు కదా అంటే చేయలేదు. ఏదో తను ప్రయత్నం చేస్తోందిగా, సప్రయత్నం చేస్తోంది కదా, చూద్దాలి అని పడుకున్నట్ట. అయితే స్వామి పడుకున్న తర్వాత ఈ కాకి ఎవరైతే కాకాసుడు ఉన్నారో మళ్ళీ వచ్చి అక్షరాల మీద వాడటం, ముక్కుతో పడవటము, మళ్ళీ రక్తం కారటం. ఇప్పుడు ఇక అమ్మవారు మన సీతమ్మ తల్లి ఆ కాకిని తోలలేక ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో అలా ఉందిట. రక్తం కారుతోంది. ఆ రక్తం కారి ఇదిగో స్వామి పడుకున్నాడు కదా, ఈ చెంపల వరకు వచ్చి తడి తగిలిందిట. అప్పుడు ఆ తడి తగలగానే అప్పుడు లేచి ఎందుకు తడి ఇలా అయిందని చూస్తే అక్కడ పైన కాకి ముక్కు మీద రక్తం ఇవన్నీ కనిపించాయి. సీతమ్మ వారు గాయపడటం ఇదంతా చూశారు. చూసిన తర్వాత అంత పెద్ద మహానుభావుడు, తర్వాత మొత్తం శస్త్రాస్త్ర పండితుడు, ఎన్నెన్నో అస్త్రవిద్యలు తెలిసిన మహానుభావుడు, అవన్నీ కూడా ఏం ప్రయోగం చేయలేట. ఏం చేసేట వెంటనే ధనుసు నిక్కు పెట్టలేదు, బాణాలు తీసుకోలేదు, అస్త్రాలు తీసుకోలేదు. అక్కడ ఒక దర్భం ఉంటే దర్భం తీసుకొని దాని మీద ఏం చేసేట, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వదిలేట. అంత తొందర అస్త్రం ఏదో ఒక బాణం తీసుకుని ధనుసుకు పెట్టేంత టైం కూడా ఆయన లేదు. ఎందుకని ఇక్కడ స్వప్రయత్నం అనేది ఇప్పుడు వదిలేసింది. అప్పుడు భగవంతుడు ఎప్పుడు కదా తొందర పడతాట. అప్పుడు సరే ఆ కాకిని 3 లోకాలు కూడా వెళ్ళి తిరిగింది. ఆ కాకి వెళ్ళి తిరిగినప్పటికీ 3 లోకాలు పరిక్రమ్య 3 లోకాలు తిరిగినప్పటికీ కూడా ఎక్కడా దానికి ఒక ఆశ్రయం ఇచ్చిన వాడు దానికి కనపడలేదు. తిరిగి వచ్చి మళ్ళీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర పడ్డప్పుడు పాపం పిచ్చినాన్న వీడికి ఏం తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో కూడా వీడికి తెలియదు అని చెప్పని ఆ కాలుతో ఎడంగా ఆ పక్కకి తిప్పింది మెల్లిగా కాకి మెడకాయ తిప్పినప్పుడు అప్పుడు రామచంద్రుడు సరే వీడికి అభయం ఇచ్చాడు. వదాధమతి కాకొచ్చ కృపయా పర్యపాలయద్దు అంటారు. అంటే నిజంగా వీడు సంపదగినటువంటి వాడు, వీడు అలాంటి ద్రోహం వీడు చేశాడు, అయినప్పటికీ కూడా వీడిని కృపతోటి కాపాడాడు అని చెప్పని. సరే మనకు తెలుసు బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు అని చెప్పని ఆ యొక్క కాకి ఏం తీసుకోమంటావయ్యా అంటే నా యొక్క ఒక కన్ను తీసుకో స్వామి అన్నప్పుడు కాకిని దాన్ని కాపాడేట స్వామి. ఒక కన్ను తీసుకున్నాక తీసుకుని బట్టి ఏమవుతుంది మనకి, ఏకాకి కాదు కాకి, దానికి ఏకాక్షి అనేది ఆ రోజు నుంచి కూడా ఏకాకి అయినప్పటికీ కూడా ఒక పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు దీంట్లో ఈ యొక్క లోపల చేరిన గోపిక అలాంటి స్వప్రయత్నం అది కూడా ఏమీ లేకుండా కృష్ణ భగవానుడిని
అనుభవిస్తూ చక్కగా శయనించి ఉంది ఆవిడని మేలుకొంటున్నారు ఎందుకో ఈ పాసన అంటే ఇంకా వీళ్ళు ఏదైతే ఉందో ఇంకా నోమని కానీ ఇది తిరిపోదకు నోము కదండి, ఇది ఒక వ్రతం కదా, నీకు అనుకోలేదు, మనం వెళ్ళలేదు, నోము నోయకుండానే స్వర్గానుభవాన్ని పొందుతున్నావా తల్లి అంటున్నారు ఈ పాసన. నో తుచ్చు వరకం పొగుహెంవన్నాయ్, నోము నోచి సుఖానుభవం చేస్తున్నటువంటి స్వర్గలోక అనుభవాన్ని చేస్తున్నటువంటి ఓ తల్లి అన్నారు. ఇక్కడ స్వర్గము అన్న పేరు వచ్చేసరికి మనం ఏమనుకోవాలి, క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి అంటారు గీతలో భగవానుడు. అంటే ఏమిటా, కొంతకాలం ఎవరన్నా పుణ్యం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు వేరే 100 సంవత్సరాలు పోనీ 1000 సంవత్సరాలు పోనీ 3000 సంవత్సరాలు కానీ కొంతకాలం స్వర్గంలో ఉంటారట. పుణ్యం ఎప్పుడైతే వీళ్ళకి తరిగిపోతుందో మళ్ళీ వీళ్ళు కిందికి వస్తారట, ఈ భూప్రపంచంలో మళ్ళీ జన్మ అనేది ఎత్తుతారట. మరి ఆండార్ తల్లి అటువంటి స్వర్గాన్ని మనకి చెప్పిందంటే కాదు, ఇక్కడ స్వర్గ శబ్దం అంటే ఏంటంటే భగవంతుడితో నిత్య సంశ్లేషము, భగవంతుడితో కూడి నిత్య ఆనందాన్ని పొందటం అనేటువంటిది. సీతమ్మ వారు అక్కడ రామచంద్రుడు వచ్చినప్పుడు, సీత నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను, అత్తగారు మామగారిని జాగ్రత్తగా చూసుకో, మరుదులందరినీ కూడా చక్కగా ప్రేమతో పుత్రులాగా ఆదరించు, తర్వాత పురప్రజలందరినీ కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకో, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండు అంటే అమ్మవారు చెప్పింది. సరే, ఎందుకంటే నేను వస్తాను స్వామి అంటే, అరణ్యం నీకు చాలా కష్టంగా ఉంటుంది సీత, ఇక్కడ చక్కగా నిజంగా స్వర్గం లాంటిది అయోధ్య, ఇక్కడ స్వర్గ సుఖాలన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండమని చెప్పన్నారు స్వామి. అంటే ఒక మాట అంటుంది మన సీతమ్మ, స్వర్గం అంటే ఏమిటనుకుంటున్నావయ్యా, నీకు నిజంగా స్వర్గం అంటే తెలియదు అని అంటూ, నాకు స్వర్గం గురించి తెలియదా అంటే, నిజంగా ఆడదానికి స్వర్గం అంటే ఏమిటో తెలుసా ప్రభు, భర్తతో కలిసి ఉండటమే స్వర్గము, భర్తతో ఎడబాటే నరకము అని చెప్పండి. అలాగే ఇక్కడ గోపికలు కూడా ఎట్లా ఉన్నారు, అటువంటి స్వర్గం ఎటువంటిది, నిజమైనది కృష్ణానుభవం, కృష్ణ సంశ్లేషమే నిజమైనటువంటి స్వర్గం. అయితే ఇక్కడ ఏం చేస్తోంది, ఇంకా నోము అనేది ఆరంభం కాలేదు, అలాంటి అనుభవం లోపల ఉండి దాంట్లో స్వర్గానుభవం చేస్తున్నావు అమ్మ అని చెప్పంటున్నారు. నోచ్చు వరగం ఊహిన్న అమ్మనాయ్, అమ్మనాయ్ అంటే ఏంటి, ఓ అమ్మ ఓ తల్లి అన్నట్టు ఏంటి, కొంచెం ఎత్తిపొడు అనమాట. అంటే ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఏమన్నా ఏమే బయటికి రా అని ఇట్లా ప్రేమతో పిలవచ్చు కదా, లేకపోతే ఏమన్నా బంధుత్వం లేకపోతే వదిన గారు అనో వదినానో పిలవచ్చు కదా, అలా పిలవకుండా ఓ అమ్మ ఓ తల్లి అంటే, ఓ తల్లి నీకు చెప్పలేకపోతాం అన్న అర్థంతో ఉంటున్నారట. మోత్తున్న అమ్మనాయ్ అనగానే సరే ఏమనుకున్నారు, సరే బాగానే ఉంది, ఇప్పుడు ఏం కావాలన్నట్టుగా వీళ్ళు అర్థం చేసుకుని ఏమంటున్నారు, మోత్తువరకం పొగం అమ్మనాయ్ మాటముంటారో, నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకపోయావు, బయట ఉన్న గోపికలు అంటున్నారు నువ్వు మాట్లాడకపోయావు, కనీసం ఆ తలుపన్నా తెరవచ్చు కదా, చాలా దగ్గరికి వేస్తున్నాయి కదా, తలుపున కొంచెం తెరవచ్చు కదా అంటున్నారు. మాటముంటారో భాషలు తిరవాదారు అని చెప్పని వీళ్ళు అన్నప్పుడు ఎక్కడి నుంచో వీళ్ళకి మంచి పరిమళం అనేటువంటి వీళ్ళ యొక్క నాసికాపుటాలకి వీళ్ళకి తగిలి, అనగానే ఏం పరిమళం ఇది అంటే తులసి పరిమళము, తులసి గంధం అనేటువంటిది ఉంటుందో అది వీళ్ళకి ముక్కుపుటాలకి తగిలింది. ఎక్కడి నుంచి వచ్చింది అటు ఇటు చూస్తుంటే ఇది లోపల నుంచి వచ్చింది, గోపిక గృహం లోపల నుంచి వచ్చింది అని చెప్పని వీళ్ళు అనుకుని ఎలాంటి లోపల కృష్ణ భగవాను అనుభవిస్తున్న బదులు లోపల కృష్ణుడు లేకపోయినట్టయితే తులసి పరిమళం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తున్నారు. చేసి నా తుళాయి ముడి నారాయణం, నాత తుళాయి ముడి నారాయణం అంటున్నారు. నారు తుళాయి అంటే మంచి తులసి అని చెప్పని, నాత తుళాయి ముడి నారాయణం చక్కగా తన సిగనందు తర్వాత కుర్రుల యందు చక్కగా ఈ తులసిమాల ధరించినటువంటి నారాయణుడు. నాత తుళాయముడి నారాయణను, నాత తుళాయముడి నారాయణన్ ఏం చేస్తాడు, మనకు తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం ఏదైతే ఉంది నమ్మాడు పోతా పరైదరం పుణ్యనాడు, నమ్మాడు పోతా అంటే ఆ నారాయణుడు మనం కనుక చక్కగా కనుక భగవానుడి కనుక మంగళాశాసనం చేసినట్టయితే, కృష్ణుడికి మంగళాశాసనం చేసినట్టయితే, కృష్ణుడిని కనుక కీర్తించినట్లయితే అని చెప్పని అంటున్నారు. ఈ రోజు నుంచి కూడా మనకి ఒక కొత్త పదం అనేటువంటిది వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అది ఆయకులం, ఆయిచ్చి, ఆయర్ అంటే ఏంటంటే గొల్ల అంటే గొల్లలు అని మనం గుర్తుపెట్టుకోమని అనుకున్నాం మొట్టమొదటిలో. అలాగే పోతి అన్న, పోత అన్న మనకి మంగళాశాసనం చేయట శ్రీకృష్ణుడికి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకు వచ్చే పాత్రలు మనకి ఈ పోతి పోత ఇది మనకు తవ్వుతుంటుంది. వీళ్ళు ఏమంటున్నారు, మనం కనుక
చక్కగా కృష్ణుడు కనుక మొత్త పరైదరం పుణ్యనాడు అంటున్నారు. మనం కనుక మంగళాచరణ చేసినట్టయితే పరైదరం పుణ్యనాడు అంటే ఏంటి, మనకి పర అనేటువంటి వాద్య విశేషాన్ని మనకు ఆ పుణ్యాత్ముడు కృప చేస్తాడు అంటున్నారు. పరైదరం పుణ్యనాడు అని చెప్పంటూ ఇంత చేసినా ఎంత చెప్పినా ఏం చెప్పినప్పుడు కూడా లోపల పడుకున్నటువంటి బాలిక దగ్గర నుంచి ఎటువంటి గోప బాలిక దగ్గర నుంచి స్పందన వీళ్ళకి దొరకలేదు. అప్పుడు ఇంత గాఢ నిద్ర ఏమిటి అని చెప్పని ఆక్షేపిస్తూ పండొరు నాள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெரும் தொழில் తాను తందానో. మనకి నిద్ర లోపల ఈ గాఢ నిద్ర ఎవరన్నా బాగా మొద్దు నిద్ర పోతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటే అసలు ఏమిటా ఈ నిద్ర నీకు, నా కుంభకర్ణులాగా నిద్రపోతున్నావే అంటాం కదా మనం. అలా ఆక్షేపిస్తున్నారు దీని లోపల. ఇంకా ఏంటంటే చక్కగా ఎలాంటి ఒక ఉపమానం అమ్మవారు పోలుస్తుందో తెలుస్తున్నాయి కదా. కుంభకర్ణుట వాడు చచ్చిపోతూ పోతూ పోతూ ఏం చేశాట, నీతో నిద్రలో ఓడిపోయేట వాడు నిద్రలో ఓడిపోయి మరి వాడు పెద్ద నిద్రకి ప్రఖ్యాతుడు కదా, ఆ నిద్రను తీసుకొచ్చి నీకు ఒక గిఫ్ట్ కింద ఒక బహుమానం కింద నీకు ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి, దగ్గర ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి సమర్పించుకొని దండం పెట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఉదాహరణకి విశ్వామిత్రుడు ఉన్నారు, రామచంద్రుడి చేతిలో ఓడిపోయాడు. ఆ ధనుస్సుగా ఏం చేశారు, శక్తి మొత్తం స్వామిలోకి వెళ్ళిపోయింది. చక్కగా ధనుసు స్వామికి ఇచ్చిన తర్వాత ఓ దండం సమర్పించాడు. అక్షయం మరుహంతారం జ్ఞానమిత్వాం సురేశ్వరం అన్నాడు, వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చక్కగా. అలాగే ఇక్కడేంటి, నీతో నిద్రలో ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి కదా, తను పోతూ పోతూ ఏం చేశాడు, ఆ నిద్రను తీసుకొచ్చి నీకు ఇచ్చాడు, వాడు వెళ్ళిపోయాడు. అంత నిద్ర నీకు పట్టుకుని తల్లి అంటున్నారు. ఎట్లాంటి నిద్ర తెలియదు, పండొరునాడు ఒకనొకనాడు పండొరునాడు కూతత్తిన్ వాయ్ వీలింద కుంభకరణనం. కూతత్తిన్ వాయ్ అంటే ఏంటి, మృత్యువు నోటిలో అంటున్నారు. మృత్యువు నోటిలో పడినటువంటి కుంభకర్ణుడు అని. నేను ఏంటను అయోధ్యలో రామచంద్రుడు అవతరించాడు, చక్కగా లంకకు వెళ్ళాడు. ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అక్కడ మన అరణ్యానికి వెళ్ళినప్పుడు కోతులన్నీ ఆశ్రయించాయి. హనుమ, అంగదుడు, మరి సుగ్రీవుడు, వీళ్ళందరూ జాంబవంతుడు ఇత్యాది వాళ్ళందరూ ఆశ్రయించారు. అక్కడ లంకకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే మన విభీషణుడు లాంటి వాళ్ళు నలుగురు మంత్రులతో వచ్చి వాళ్ళు ఆశ్రయించారు. ఇట్లా ప్రపంచం అందరూ వచ్చి రామచంద్రునే ఆశ్రయిస్తూ ఉంటే వీళ్ళేం చేశారట, రావణాసుడు దేవతలందరినీ తను జయించి వాళ్ళని స్వాధీనపరుచుకొని మృత్యుదేవతను కూడా జయించి వాడిని జైల్లో పెట్టాడు. నువ్వు కదలటానికి వెళ్ళారు, ఖబర్దార్ అని చెప్పని జైల్లో పెట్టాడు. వీడేం చేశాడు, చక్కగా వెళ్ళి ఆ మృత్యు నోట్లోనే పడ్డాట. అందరూ రామచంద్రుని ఆశ్రయించి తరిస్తూ ఉంటే వీడు అలా ఆ రామచంద్రుడి చేతుల్లోనే వీడు వధింపబడ్డాట. అంటే మృత్యువు నోట్లో వీడు పడ్డాట. మరి ఉత్పత్తిని వాయు వీడంతా కుంభకర్ణం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి గ్రామంలో వాళ్ళందరికీ కూడా దత్తి తీరాలి. దత్తికి తీరాలంటే ఏం చేయాలి, మంచి బావి తవ్వించాలి, మంచినీటి బావి తవ్వించాట. అబ్బా ఎంత పుణ్యాత్ముడండి అనుకుంటే అందరూ ఏం చేస్తారు, ఎంత ధర్మాత్ముడండి అనుకుంటే చక్కగా నీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ అని వాడుకుంటున్నారు, సుఖిస్తున్నారు. ఒక దౌర్భాగ్యుడు ఏం చేశాట, దాంట్లో దూకి చచ్చిపోయాడు. వాడి దౌర్భాగ్యం అది, వాడు దూకిపోయేది. అది ఎలా ఉంటుందో ఇంచుమించు ఇది కూడా అనమాట. అది పండొరునాడు కూతత్తిన వాయు కుంభకరణం తోటు మునక్కే పెరుంతొయ్యలు తాను తందారు. తొయ్యలు అంటే నిద్ర, పెరుంతొయ్యలు అంటే పెద్ద నిద్ర, తనకుండా గాఢ నిద్ర అవుతుందో నీకు ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పంటే ఆక్షేపిస్తున్నారు. పెరుంది తాను తందాను ఆనందలుడయాయ్ అంటే ఇంత బదలకి ఏంటమ్మా, ఇంత నిద్ర ఏంటమ్మా, ఆనందలుడయాయ్ అరుంగలమే. మళ్ళీ గుర్తుకొచ్చింది, ఈవిడ ఇంత ఇది ఉన్నప్పటికీ కూడా మా ఎవరి ప్రజలు గోపికలు వెళ్తున్నారో మాకందరికీ ఒక చక్కటి శిరోభూషణము వంటి దానా అంటున్నారు. అరుంగలమే అమూల్యమైనటువంటి ఒక రత్నం లాంటి దాన, ఒక నాయక మణి వంటి దానా అని చెప్పని పోతున్నారు. అరుంగలమే చేత్తమాయి వందు తీర చేత్తమాయి వందు. ఇక లాభం లేదనుకుని ఇంత మొట్టు నిద్ర అంటున్నారు, గాఢ నిద్ర అంటున్నారు, కాసేపు మళ్ళీ పొగుడుతున్నారు, నన్ను మణి అంటున్నారు, భూషణం అంటున్నారు అని వెంటనే ఆవిడ ఒక్క దూకి బయటికి వద్దామని లేస్తుందో ఏమో పక్కనప్పుడు గమనించారు. నువ్వు అంత కంగారు పడి పక్క నుంచి లేచి అంత తొందరగా రావాల్సిన అవసరం లేదమ్మా, చక్కగా తేరుకొనిరా. అంటే ఎట్లా తేరుకోవడం అంటే ఏంటి, పడుకొని నిద్ర లేచి ఎలా ఉంటానండి, కురులు చెదిరిపోయి ఉంటాయి,
ఈ పుష్పాలన్నీ కూడా కకాదికలై ఉంటాయి పూల లోపల. తర్వాత పయ్యల జారి ఉంటుంది, తర్వాత మొలకట్టు కూడా అనేది జారి ఉండవచ్చు. ఇట్లా ఎలా ఉండే అలా నువ్వు రావాల్సిన పని లేదమ్మా. చక్కగా మళ్ళీ చక్కగా అంతా కుర్రలు సవరించుకొని, చక్కగా పొట్టు అది సరిగా ఉందో లేదో చూసుకొని, చక్కగా చీరాది చక్కగా మంచిగా 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 కట్టుకొని చక్కగా నువ్వు రావాలి బయటికి అన్నట్టుగా చేరుకునేట్టుగా తేతమాయి వందు తెర అంటే నువ్వేం కంగారు పడద్దు, చక్కగా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా వచ్చి మా గోష్ఠిలో చేరి అందరం కలిసి మనం కృష్ణస్వామి దగ్గర సాన్నిధ్యాన్ని మనం వెళ్దామంటున్నారు ఈ పాఠం. అయితే నోటుచ్చు వరగం పొగిగెన్ల వమ్మనాయ్ అని చెప్పినప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే ఈ నిజంగా ఆ స్వర్గానుభవం ఏదైతే ఉందో, ఆ పరమాత్మానుభవం ఏదైతే ఉందో, నిజంగా అది పొందిన వాడే నిజంగా వాడు కృతకృత్యుట్ట. అంటే ఏమిటి, అన్ని సమస్తమైనటువంటి వేదాలు కానీ సకల శాస్త్రాలు కానీ, తర్వాత మనకి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామమోక్ష అనేటువంటి సకల పురుషార్థాలు, అలాగే సమస్తమైనటువంటి యాగాలు యజ్ఞాలు, తర్వాత అన్నీ కూడా కృష్ణుడే. ఎవరైతే నిజంగా శ్రీకృష్ణ పరమాత్మని యథార్థంగా నిజంగా వారు తెలుసుకుంటారో వాళ్ళే నిజంగా అన్ని యజ్ఞాలు చేసిన వాళ్ళతో సమానం అని చెప్పని అంటున్నారు. ఇది కృతకృత్యస్య భారత అని చెప్పని కూడా మనకి భగవానుడు గీతలో అంటారు కదా. అటువంటి కృష్ణుడు ఎలాంటి వారైనా స్వామి సాక్షాత్ ఆనందమే ఒక పరిపూర్ణ ఒక రూపు ధరిస్తే అది కృష్ణ భగవాన్ అవుతారట. మనకి రామచంద్రుడి గురించి ఒక మాట అంటారు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. మొత్తం ధర్మమే గనక ఒక రూపు దాల్చినట్టు అది రామచంద్రుడు అవుతాడట. కానీ ఇక్కడ మన కృష్ణుడు ఎలాగ సాక్షాత్ ఆయన రసో వైసహ చెప్పిన ఉపనిషత్తులో మనకి చెప్పినట్టుగా భగవాన్ ఇక్కడ రసస్వరూపుడు, ఆయన ఆనంద స్వరూపుట. అందుకని అంటాం ఆనందో బ్రహ్మ. అలాగే ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని వృద్ధి చేసేటువంటి వాడు ఆనంద గుణకుట్ట స్వామి. ఆనందో బ్రహ్మనో విద్వాన్. అలాగే ఆనందానికి అందరూ కూడా ఇచ్చేటువంటి వాడు కృష్ణుడు. ఏ శక్యేవానందయాతి అని చెప్పని అలాగా ఇటువంటి ఆ యొక్క స్వామిని అనుభవిస్తోంది లోపల అని చెప్పని వీళ్ళు గమనించారు బయట ఉన్నటువంటి ఈ గోపికలు. నోత్తొచ్చు వరకం పొగహేందా అని చెప్పని అంటూ అమ్మనాయి అంటున్నారు. అమ్మనాయి అంటే ఓ అమ్మ అంటున్నారు. అన్నప్పుడు వీళ్ళు లోపల పడుకున్నటువంటి గోపికలు లేవలేదుట. అంటే ఏమిటి, మనకి రామాయణంలో సుందరకాండలో చెప్పినట్టుగా శంసులవే మధురం వాక్యం అన్నట్టుగా ఇంకా ఏం మాట్లాడతారో ఆంజనేయ స్వామి అన్నట్టుగా సీతమ్మ ఎలాగైతే మాట్లాడుకుంటారో వింటూ ఉందో, వింటే ఏమవుతుంది మనకి చక్కగా మధురాతి మధురమైనటువంటి పరుగులు వెళ్తున్నాయో ఇంకా మనం వినొచ్చు కదా అని సీతమ్మ ఆగిపోయింది ఆనాడు ఆంజనేయ స్వామి మాట్లాడుతుంటే రావణవధానంతరం. అదే ఇక్కడ కూడా ఇంకా ఏం మాట్లాడతారో ఈ గోపికలు మనం విందాం అని లోపల ఉంది. రామచంద్రుక విజయవార్త ఏమీ మాట్లాడుకున్నటువంటి సీతమ్మ వాళ్ళగా ఈ గోపికల లోపల ఉండి ఇంకేం మాట్లాడతారో విందామన్నట్టుగా ఉంది తీర. అయితే దీంట్లోపల మరొకటి చెప్తారు. ఎట్లా ఈవిడ ఇప్పుడు మొన్న ఏమన్నారు, నిన్న పాత్రలు ఏం చెప్పారు, ఊమయ్యో అంది చెవిడో అని అందరూ చెవిడిదా మూగదా లేకపోతే ఏమైనా జాడ్యమా ఇవన్నీ అన్నారు కదా. అన్నప్పుడు ఇవాళ మనం కనుక ఇంకేమన్నా ఇప్పుడు అమ్మనాయ అన్నారు, అమ్మ ఓ తల్లి అంటున్నారు. ఇంకా నేనేమన్నా కనుక మాట్లాడినట్టయితే ఇంకా ఏం బిరుదులు పొందాల్సి వస్తుందా అని చెప్పని ఏం మాట్లాడకుండా ఉంది లోపల పడుతున్నా ఒక బాలిక. అప్పుడు వెళ్తాను మాట్లాడకపోతే మాట్లాడకపోయావో తల్లి, కనీసం ఇదైపు ఉందో ఇది తలుపు తెరగ మాత్రం తారారో భాష తెరవదారు. అది తలుపు తెరవకపోతే నోట్లోంచి ఒక మాట అయినా మాట్లాడవచ్చు కదా, నోట్లో మాట్లాడవచ్చు. మాత్రం తారారో భాష తెరవదారు, తలుపు తెరవకపోతే మాట మాట్లాడడానికి ఏమైంది అని చెప్పి అంటున్నారు. అంటూ ఏమంటున్నారు ఇక్కడ, సరే ఈ నీ వస్తువు ఏదైతే ఉందో నీ వస్తువు ఏదో కృష్ణుడు కృష్ణానుభవం నీ దగ్గరే ఉంచుకో, కానీ ఒక్క మాట ఏదైతే ఒక మాటన్నా మాతోటి మాట్లాడు, తలుపులు తీగో మాటన్నా మాట్లాడవచ్చు కదా అని చెప్పిన వీళ్ళు ఆక్షేపం చేస్తున్నారు. ఏంటి దీంట్లో మనకు చూస్తుంటే అన్ని మాట్లాడుతున్నారు కానీ ఏమి లోపల నుంచి వీళ్ళకి స్పందన కరువైంది. మాట మాట్లాడలేదు, వచ్చి తలుపు ఉంటే తలుపు కూడా తీయలేదు. ఇందులో ఈ యొక్క తులసి పరిమళం ఏదైతే ఉందో ఈ పరిమళం వీళ్ళకి చక్కగా వ్యాపించి వీళ్ళకి వచ్చి ముక్కు పుటాలకి నాసికా పుటాలకి తగిలింది. తగలంగానే మీరు అనుకుంటారు నాథుళ్ళాయముడి నారాయణన్ అని చెప్పని వీళ్ళు ఆ పదం ప్రేమించారు. అంటే మంచి పరిమళించేటువంటి తులసి. మనం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పరిమళించేటువంటి తులసిని ఎప్పుడు చెప్తామో తులసి కేవలము భగవానుడికి మాత్రమే చెందినటువంటిది.
వనమాల విరాజితులు అంటాం కదా. వనమాల అంటే ఏమిటి? వైజయంతి మాల అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ వైజయంతి మాల ఆ భగవానుడు శ్రీ మహావిష్ణువు భగవానుడికే చెందినటువంటిది వైజయంతి మాల. అది ఎలాగునో తులసి అంటే భగవానుడికే. అది ఇంకా ఇతర దేవతలు 33 కోట్ల దేవతల్లో ఎవ్వరికీ కూడా తులసి అనేటువంటిది చెందదు, కేవలం భగవానుడికే. మనం భగవంతు యొక్క పాదాల మీద తులసి ఉంచుతాము, భగవంతు యొక్క వక్షస్థల మీద కంఠసీమను అలంకరిస్తుంది తులసి మాల, అక్కడ అలంకరించి ఆనందిస్తాము. అంతేకాకుండా మనకి తలకి కూడా చక్కగా పైన కురు లోపల కూడా కొద్దిగా ముడిలాగా పెట్టి అది కూడా మనం ఆనందిస్తాము భగవానుడికి. అంటే ఇక్కడ కలగని ప్రతి మొత్తం సర్వం ఒక ఉత్సవం కనుక అనేటైతే మనకి ఏదైనా ఉంటే మొత్తం తులసితో కప్పేస్తాం అన్నట్టుగా మనం అర్చనాదులు చేస్తాం. అంటే తులసి పరిమళము కూడా కేవలం భగవానుడికి మాత్రమే చెందింది. అదే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ తులసి పరిమళం మనకు వచ్చింది అంటే భగవానుడు అక్కడ ఉన్నట్టు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎట్లా ఉంటుందంటే చాలా కాలం క్రితం మనకి శ్రీరంగం లోపల భగవానుడు ఉన్నాడు. మనకి శ్రీరంగనాథుడు కదా, ఒక చిన్న వృత్తాంతం ఒకటి జరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా ఒక 700-800 సంవత్సరాల క్రితం అనుకోండి. అప్పటికి భగవద్రామానుజుల వారు తన స్వధామానికి వారు వేంచేశారు. వేంచేసిన తర్వాత కొంతకాలానికి మన తురుష్కుల దండయాత్ర లోపల ఈ యొక్క ఏదైతుందో శ్రీరంగం పట్టణం అంటే శ్రీరంగపట్నం కాదు, మన శ్రీరంగ క్షేత్రం అది ముట్టడింపబడింది. ముట్టడించి వాళ్ళు ఎంతవరకు దోచుకున్నారు. మనకి కోయిలు బలుగు అనేటువంటి ఒక గ్రంథం ఉంది మనకు శ్రీరంగం యొక్క క్షేత్రం యొక్క వైభవాన్ని, తర్వాత దాని యొక్క ఎటువంటి యొక్క కాల పరిస్థితి మొత్తం చెప్పినటువంటిది. అప్పుడు ఆ యొక్క ఏదైతే ఈ దండయాత్ర లోపల వాళ్ళు అటాక్ చేసినప్పుడు 10,000 మంది నిర్దాక్షిణ్యంగా వధింపబడ్డారని కోయిలు బలుగు గ్రంథం అంటే తెలియదు, బాగానే ఉంది. అక్కడ ఆ సందర్భం లోపల 3 మహానుభావులు ఎవరంటే ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి శ్రీరంగనారాయణజీ స్వామి వారు ఒకరు, పిల్లలోకాచార్య వారు మరొకరు, తర్వాత వేదాంత దేశకుల వారు వీళ్ళ 3 కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అక్కడ. ఎటువంటి నిర్ణయం అంటే ఆ యొక్క శ్రీరంగనాథుడు పడుకున్నటువంటి పెరుమాళ్ళు ఏమంటాం మనం, పెరియ పెరుమాళ్ళు అంటాం కదా, ఆ పెరియ పెరుమాళ్ళకి అడ్డంగా ఒక గోడ కట్టేశారు, మూసేశారు, అంటే ఏమి తెలియకుండా. దాని తర్వాత పిల్లలోకాచార్య వారికి ఇదిగో అక్కడ విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ రంగడు ఉత్సవమూర్తి రంగడిని ఇచ్చి పంపించాట, ఇక్కడ తిరుమల క్షేత్రానికి చేర్చండి అని చెప్పిన వారికి ఇచ్చి, ఇక వేదాంత తీసుకునే వారు సుదర్శన్ సూర్యన మహానుభావుడు ఈ యొక్క శ్రీభాష్యానికి చక్కగా వ్యాఖ్యాన చిత్రం దానికి చెప్పిన వారు కదా మనకి. ఆయన ఇక్కడ శ్రీభాష్యం దాన్ని ఆయన ఇద్దరు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఇంతమంది పీనుగులే మొత్తం అంటే డెడ్ బాడీస్ వీళ్ళు ఏం చేశాక ఆయన వెళ్ళిపోయారు. పాప ఆయన అమరుడయ్యాడు. ఆ తర్వాత ఈ చిన్నపిల్లలు ఇద్దరిని తర్వాత శ్రీభాష్యాన్ని అలా దాని దగ్గరగా చేర్చుకొని కాపాడి తన మీద ఈ ఏదో శవాలన్నీ కూడా మీద వేసుకొని 2 రోజులు 3 రోజులు అలా ఉన్నట్ట. ఈ ఉపద్రవం అయిపోయిన మెల్లిగా అప్పుడు లేచి అప్పుడు వీరు మన సత్యమంగళ గ్రామానికి వేదాంత దేశకుల వారు వెళ్ళారని చెప్పని మనకి చరిత్ర చెప్తుంది మనకు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మనకి అలా మన రంగనాథుడు ఎవరుతున్నారో ఈ ఉత్సవమూర్తి రంగడు ఈయన అక్కడికి చేరుకున్నట్ట. ఎక్కడికి చేరుకున్నాడు? తిరుమల చేరుకున్నట్ట. ఈ రోజు కూడా అక్కడ రంగమండపం అని చెప్పని అక్కడ ఆరాధన చేసుకున్న అత్యంత కూడా పెరుమాళకి అక్కడ ఆ రంగమండపం అంది ఈయన ఏం చేసి ఉండేవాడు మన శ్రీరంగనాథుడు. అయితే పడుకున్నటువంటి పెరుమాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనకి పెరియ పెరుమాళ్ అని పేరు. ఆయన పడుకున్నటువంటి వాడు పెద్ద దేవుడు, పెరియ పెరుమాళ్ అని ఆయనకి పేరు. మరి ఈ ఉత్సవమూర్తి ఎవరైతే ఉందో ఆ స్వామికి ఏం పేరో తెలుసునా? కస్తూరి రంగడు అని చెప్పి, పరిమళ రంగడు కస్తూరి రంగడు ఆయనకి పేరు. అయితే ఈ కస్తూరి రంగడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు అక్కడ తిరుమల చేరుకున్నాడు. మరి ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ ఉన్నవాళ్ళు కొంచెం అంతా కూడా పుణ్యం మన ఉంటాం కదా, సంప్రోక్షం అన్నీ చేసుకున్న తర్వాత తీవ్రంగా మాలిఘయా అని చెప్పని మనకు ఉత్సవమూర్తిని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు శ్రీరంగనాథుడి యొక్క దేవాలయంలో. చాలా కాలం గడిచిన తర్వాత చించుకోట గోపరాయుడు అనేవాడు ఈ ఉపద్రవం అంతా తొలగించి మళ్ళీ దేవాలయాన్ని చక్కగా చేశాడు. ఆ తర్వాత కాలం లోపల మనకు శ్రీరంగనాథుడు మళ్ళీ తిరుమల నుంచి ఇక్కడకు వేంచేశాడు శ్రీరంగానికి. ఇప్పుడు ఏమైంది? ఈ మొత్తం అంతా ఈ దశ ఏదైతే ఉంటుందో ఈ కాలం అంతా దగ్గర 100 సంవత్సరాలు అయింది. పాత వాళ్ళందరూ కూడా మరణించారు. తర్వాత కొంతమంది ఉన్నవాళ్ళు కొద్దిమంది ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులు వాళ్ళు అర్చకత్వం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన అసలు శ్రీరంగనాథుడు అనేది తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారు? మేము పుట్టిన చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసింది ఇదిగో ఈ లోపలటువంటి ఈ రంగనాథుడే, ఎవరు ఈ ఉత్సవమూర్తే, ఈ తిరువరంగ మాలిహయ్యారు వారే కాదు వీరే అంటారు. చిన్న ఒక కళాతి కాదు ఆ రంగడు, అసలు రంగడు ఆయన కాదు ఈ రంగడు అని చెప్పని అనుకున్నప్పుడు
ఈ లంగడికి ఏంటి ఒక పేరు? అసలు ఈ వెళ్ళిపోయిన స్వామికి కస్తూరి లంగడు కదా ఆయన. మరి ఇప్పుడు లోపల వారి దగ్గర వీణెవరు అని వచ్చినప్పుడు, వీణ వారాల సందేహం వచ్చినప్పుడు కొంతమంది ఏమో వీరేశ్వర రంగనాథుడు అంటున్నారు, కొంతమంది ఏమో ఈ రంగనాథుడు తిరువల్లి చెట్టిన వాడే అంటున్నారు. ఎలా గుర్తుపట్టాలనుకున్నప్పుడు ఒక చాకలి వాడు వన్నారంటారు మన తమిళ భాష. వాడు ముసలివాడు అయిపోయాట, ఒక 110 సంవత్సరాలు ఉంటాయి వారికి. ఏం చేసేట, ఇదిగో ఒరే నాయన ఇదిదా ఏం చెప్పని ఈ పెరుమాళ్ళకి చక్కగా వస్త్రం కట్టి తిరువంజనం చేశారు. ఈ పెరుమాళ్ళు కస్తూరంగడికి వస్త్రం కట్టి తిరువంజనం చేశారు. చేసిన తర్వాత ఈ 2 వస్త్రాలు కూడా చాకలి వాడికి వేశారు. వేసిన తర్వాత వాడు పుట్టుకొచ్చి మళ్ళీ తర్వాత తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు విగ్రహం ఎవరిది అయినటువంటిది. గుర్తు పెట్టుకుని ఏం చేశాక, నువ్వు చెప్పవయ్యా ఈ రెండిట్లలో ఏది ఎవరిది అని చెప్పి నాకు చెప్పకుండా అని చెప్పినప్పుడు ఒక వస్త్రాన్ని వాసన చూశాక ఇది కాదన్నాక చూసి పక్కన మరొక వస్త్రం ఇవరిదా నమ్మ పెరుమాళ్ళ నాతో మన పెరుమాళ్ళ ఇది వస్త్రమే అని చెప్పాను. దాన్ని గుర్తుపెట్టుకుని వాసన చూసి చెప్పేటవాడు. అంటే ఏంటి, ఒక్కసారి వస్త్రాన్ని కనుక కట్టి వదిలితే శ్రీరంగనాథుడికి అంటే కస్తూరంగడికి ఆ పరిమళం ఆ వస్త్రానికి పట్టుకుని ఉంటుందిట. అంత మహత్యం గల వాడు మన స్వామి. అయితే ఆ రోజు నుంచి ఏమైందిట, మన వాడు గుర్తుపట్టాడు కదా, ఎవరిదాన్ని అంత పెరుమాడు అన్నాడు కదా. ఆ రోజు నుంచి కూడా ఉత్సవమూర్తి అయినటువంటి రంగనాథుడికి ఏం పేరు వచ్చింది, కస్తూరంగడు. ఆ పేరుకి ఏమొచ్చింది తెలుసిన, నంబెరుమాడు అని పేరు వచ్చింది. అంటే మన పెరుమాయుడు అనేటువంటి పేరు వచ్చింది. అంటే మన సమాజం ఎవరిని కూడా విస్మరించదు. ఎటువంటి వాడైనా, ఏ జాతి వాడైనప్పటికీ కూడా, ఏ వర్ణం వాడైనప్పటికీ కూడా వాడు కనుక భగవంతుడు కనుక నిజంగా కనుక వాడు చేసే కైంకర్యం కనుక చాలా గొప్పది కనుక అయినట్టయితే వాడి చక్కగా వాడిని గౌరవిస్తుంది అని చెప్పండి. ఇంతకీ పేరు ఎవరు పెట్టారు, ఒక చాకలి వాడు పేరు పెట్టాడు నంబెరుమాడు. ఈ రోజు నుంచి కూడా మన పెరుమాళ పేరు కస్తూరంగడి పేరు నంబెరుమాడు అని పెట్టుకున్నారు. శయనించిన మూర్తి పేరు పెరియ పెరుమాళ్, ఉత్సవమూర్తి పేరు ఏం పేరండి ఇప్పుడు, నంబెరుమాళ్ అని చెప్పండి. అలాగేంటంటే ఒక్కసారి కట్టి విడిచిన వస్త్రం ఉంటుందో అంత పరిమళంగా ఎలా ఉంటుందో, అలాగే నాతత్తులాయముడి నారాయణన్ అంటే ఏంటి, ఆయన ఒక్కసారి కనుక తులసి కనుక ఇక్కడ ఉంది అనుకుంటే ఆ తులసి అంటే కనుక నారాయణుడు తప్పనిసరిగా ఉంటాడు. ఆ తులసి పరిమళం నారాయణుడు లేకుండా తులసి పరిమళం అనేటువంటిది ఉండదు. నాతత్తులాయముడి నారాయణన్ అటువంటి ఆ యొక్క నారాయణుడిట మనం వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు, నమ్మాడు పోత పరైతరం పుణ్యనాలు. మనం కనుక వెళ్ళి కనుక చక్కగా కనుక మనం స్వామి గురించిగా పాడినట్టయితే, మంగళాశాసనం చేసినట్టయితే మనకి పర అనేటువంటి వాచి విశేషం ఏదైతే ఉందో దాన్ని మనకి కృప చేసేటువంటి పుణ్యాత్ముడు అని చెప్తారు. పరమ పురుషుడు పుణ్యాత్ముడు అంటున్నారు. పుణ్యనాళ్ ఇప్పుడు మనకి భారతం ఒక మాట అంటుంది, కృష్ణం కర్మ సనాతనం, ఇది భారతం లోపల. అలాగే భాగవతం లోపల మనకి కృష్ణస్తు భగవాన్ స్వయం పుణ్యాత్ముడు స్వామి. అంతగా మనం ఎవరు ఏది కోరుకున్నప్పటికీ కూడా ఇస్తాడు, అనుగ్రహిస్తాడు స్వామి. గీతలో ఒక మాట అంటాడు కదా స్వామి, చతుర్విధ భజంతే మాం జనా సుకృతునార్జున ఆర్తో జిజ్ఞాసు అర్థాభి జ్ఞానీచ భరత సభ. ఎవరికైనా సరే, ఎవరు వచ్చి నన్ను అడిగినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి, ఇదిగో నేను చతుర్భుజునే ఉన్నానమ్మా, ఈ చతుర్భుజునే ఉన్నానయ్యా, మీరు ఏమండి వచ్చి అడగండి, అడిగిన ఏదైతే అది ఇస్తాను. చతుర్విధ భజంతే మాం జనా సుకృతునార్జున ఆర్తో జిజ్ఞాసు అర్థాభి జ్ఞాని. ఆర్తులంటే ఏమన్నా వారికి ఏమన్నా బాధ కష్టం పీడ ఉన్నవాడు ఆర్తుడు. తర్వాత జిజ్ఞాసు ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్న వారికైనా కానీ. అర్ధాధి అర్ధాధి అంటే వీడికి ఏమైనా మనసులో చాలా కోరికలు ఉన్నాయి వీడికి, అటువంటి వాడైనా కానీ. తర్వాత నీవే తప్ప ఇతపరం లేదు అనేటువంటి జ్ఞానులకైనా కానీ నేనే ఇచ్చేవాడిని అని చెప్పని. అలాగే వీళ్ళు అంటున్నారు మనకి, నమ్మ పోత తరైదరం పుణ్యనాళ్ అంటే చాలా పుణ్యాత్ముడమ్మా మన స్వామి, ధర్మాత్ముడమ్మా. మనం ఏది కోరితే అది ఇచ్చేటువంటి వాత్సల్యం కలవాడమ్మా ఆయన. సౌలభ్యానికి పరాకాష్టమ్మా మన కృష్ణుడు అంటున్నారు. రామచంద్రుడు కూడా సీతమ్మ అంటుంది, నువ్వు వెళ్ళి ఆశ్రయించు రావణ, తప్పకుండా నువ్వు రక్షింపబడతావు, నీ తలలో తెగి పడకుండా ఉండాలంటే స్వామిని ఆశ్రయించు రావణాసురుడు చెప్తోంది మన తల్లి. రామచంద్రుడు ఎవరు అనుకున్నావు, ధర్మాత్ముడు ఆయన. ఆయన ఇంకోటి శత్రువుల మీద కూడా వాత్సల్యం గలవాడు, విపూణామతివత్సల అంటుంది. తర్వాత మన భగవద్గీతలో అంటారు, సుహృదం సర్వభూతానాం, అందరికీ నిజమైనటువంటి ఆప్తుణ్ణి స్నేహితుణ్ణి వాళ్ళ బాగుపోలేవాడిని నేను అని చెప్పని. అలా మనకి నమ్మాడు పోత పుణ్యనాళ్, నమ్మాడు పోత పరైదరం పుణ్యనాడు. పర అనేటువంటి వాచ్య విశేషాన్ని మనకి కృప చేసేటువంటి వాడు అని ఒక మాట అంటుంది అంటారు తల్లి. తర్వాత పండొరు నాడు కూతత్తిన్ వాయువేలంద కుంభకరణం,
అది అంటే ఒకనొక నాడు మృత్యు నోట్లో పడ్డటువంటి కుంభకర్ణుడు. సరే మనం చెప్పుకున్నాం అంటే అలా వాడు ఓడిపోతూ ఆ నిద్ర నీకు ఇచ్చి ఒక జట్టు కింద ఇచ్చి వెళ్ళిపోయాడా అని చెప్పండి. అసలు ఎవడు ఈ కుంభకర్ణుడు అంటే ఆ కుంభకర్ణుడా? నిద్రకి వెళ్ళినప్పుడు ఆ కుంభకర్ణుడు అంటే మన వాళ్ళు ఆ కుంభకర్ణుడే కాదు, దీంట్లో అన్యాపదేశంగా మనకి కుంభకరణుడు అని చెప్పని అంటున్నారు. అంటే ఏమిటా? కుంభం ఉత్పత్తి స్థానంగా కలవాడు కుంభకరణుడిట. ఎవరైనా అంటే అగస్త్య మహాముని గురించినటువంటి విశేషము అన్నారు. ఎవరండి అగస్త్యుడు? ఆయన సాక్షాత్తు పొట్టివాడైన గట్టివాడు ఈయన మహానుభావుడు అగస్త్య మహర్షి. ఈ దండకారణ్యంలో ఈ రాక్షసుల తీర ఏదైతే ఉందో రావణాసురుడు ఒక 14,000 మందిని పెట్టారు కదా దండకారణ్యం లోపల. ఖర దూషణ కృష్ణాదులు ఒక 14,000 మంది రాక్షసుల ఒక ట్రూప్ను అక్కడ పెట్టేశారు. పెట్టేసి మీ డ్యూటీ ఏమిటి అని చెప్పినప్పుడు దొరికిన వాడిని దొరికినట్టుగా మీరు తినేయండి, ఋషులన్న వాడికి మిగతానికి వీల్లేదు, ఏదో ఒక ఉపాయంలో మాయోపాయంలో కానీ మారు వేషం లోపల కానీ ఇంకేదో ఉపాయంతో కానీ వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా వధించేయండి, మీరు తినేయండి అని ఆర్డర్ పాస్ చేశారు. అంతేకాకుండా ఒక యజ్ఞం జరగటానికి వీల్లేదు, ఒక యాగం జరగటానికి వీల్లేదు, ఒక క్రతువు కానీ ఏది జరగటానికి వీల్లేదు, మీరు వెంటనే వెళ్ళి ఆ యజ్ఞాగాదులు ధ్వంసం చేయాలి. ఇది ఆర్డర్ వాడిది. ఇట్లా ఉన్నప్పుడు దండకారణ్య లోపల రాక్షసులకి చాలా పీడ కలిగింది. రామచంద్రుడు లక్ష్మణ స్వామితో చెప్తారు, అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళే ముందర, నాయన లక్ష్మణ, ఇప్పుడు మనం వెళ్ళేటువంటిది అగస్త్యముని ఆశ్రమానికి. ఆయన ఎంత మహానుభావుడో తెలుసునా? ఉత్తరాది నుంచి దక్షిణాది మన ప్రాంతానికి ఇక్కడికి ఇటువైపుకి వచ్చారు ఆయన. ఎందుకంటే ఈ వింఛ పర్వతాలు పెరిగిపోతున్నాయట, సూర్య గమనానికి అవరోధం అయిందిట, సూర్య కాంతి ఇటు పక్కన పట్టలేక దక్షిణం వైపున ఏం చేశారట, అట్నుంచి ఇటు వచ్చినప్పుడు వింఛ పర్వతాలు వంగి నమస్కారం చేశాయట. చేసినప్పుడు మళ్ళీ మీరు యథాప్రకారం చెప్పలేదట, ఇంక వచ్చేసాయట. వంగిన పర్వతాలు అలాగే ఉన్నాయి. సూర్యకాంతి మనకు ప్రసరించింది దక్షిణ దిక్కుకి, అందుకే పాడి పంట వీటితో సుఖిస్తున్నారా ఇటు వాళ్ళు. అంత మహోపకారం చేశాడు అగస్త్యుడు. అంతేకాకుండా మరొక ఉపకారం చేశాడు. ఈ బ్రాహ్మణులు అవుతుంటారు, ఈ ఋషులు అవుతుంటారు, వీళ్ళందరినీ కాపాడిన మహానుభావుడు. ఎలా కాపాడాడు అన్నయ్య? ఏం లేదు, చిన్న వృత్తాంతం ఉంది. ఆ రోజుల్లో అంటే ఆ పురాణ కాలం లోపల వేదకాలం లోపల ఈ మేక ఇత్యాదులు ఏవైతే ఉంటాయో ఇది నిషిద్ధం కాదు వాళ్ళకి ఆ రోజుల్లో. అయితే ఏం చేసేవాళ్ళట, ఈ భోక్త కింద ఎవరైతే ఉంటారో వండి పెడుతుండే వాళ్ళతో వాళ్ళు ఆరగించేవాళ్ళతో. దానికి వృత్తాంతం వేరే ఉందని మనం ఎప్పుడన్నా ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఈ వాతాపి ఇలువలుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. ఇలువలుడు ఏం చేసేవాడు, బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఈ ఋషుల ఇళ్ళకి ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత, అయ్యా ఈ రోజు ఫలానా మా ఇంట్లో తండ్రి గారి శ్రాద్ధం ఉంది, మీరు తప్పకుండా ఏం చేయాలి, భోక్తగా అని పిలిచేవాట. అయితే ఎప్పుడైతే ఎవరైనా భోక్తగా పిలిచినప్పుడు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుట నేను రాను అని తప్పించుకోవడం చాలా పాపం కింద భావిస్తారు. అయితే తప్పకుండా వస్తామని చెప్పిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ అన్నం వీరు కామరూపులు కదా, వీరికి ఒక విద్య ఉంది. ఈ అన్న పేరు వాతాపి. ఈ వాతాపిని వీరు మేకరూపం ధరించి చక్కగా వండి పెట్టేవాడట. సరే వచ్చిన వాడికి ఇదిగో దీంట్లో ఆ భోక్తకి పెట్టేవాడట. పెట్టిన తర్వాత ఈ ఇల్వలు పెట్టిన తర్వాత ఆయన ఆరగించిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఏమండి తృప్తిగా ఆరగించారా అంట, బాగా తిన్నామండి, మంచిగా మేము చక్కగా భోజనం చేసిన తర్వాత అప్పుడు పిలిచేవాడట, అన్నయ్య వాతాపి ఎక్కడున్నావుడా, వాతాపి అని పిలిచేవాడు. వస్తున్నా తమ్ముడు అంటూ ఈ పొట్టలోనే, ఎవరి పొట్ట లోపల ఈ భోక్త ఉంటాడుగా తిన్నవాడి పొట్టలోనే మళ్ళీ కొమ్ములతో కూడినటువంటి ఒక మేక కింద మారిపోయేవాట. పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాట. బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం ఎవరైతే ఉంటారో ఆయన్ని తినేసేవాట ఈ రాక్షసులు ఇద్దరు. ప్రతిసారి నాటకం చేస్తున్నారు వీళ్ళు. అయితే అగస్త్య భగవానుడు, అగస్త్య మహర్షి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో ఈ దండకారణ్యానికి, అప్పుడు అడిగాడు, ఆయన మాట అడిగాడు, ఏమిటి ఇక్కడ చాలా మంది ఉండాలి, మన ఋషులు ఏమైపోయారు, చాలా కొద్ది మంది కనిపిస్తున్నారు అన్నప్పుడు ఏం చెప్తున్నారు, కొన్ని అంతంలో చాలా మంది వేలాది మంది ఉండేవారు, ఇప్పుడు వందలాదిగా మిగిలారు, ఏదో రాక్షసమాయం ఏదో తెలియట్లేదు, మాయమైపోతున్నారు అనగానే దివ్య దృష్టితో గ్రహించాట అగస్త్య మహర్షి. ఓహో, దీని ఉపాయం నేను కనుక్కుంటాను అనుకున్నాట. సరే ఈయన చూసారా, బాగానే ఉన్నాడు, దిట్టంగా వాటంగా ఉన్నాడు, ఈయన్ని మనం రక్షించాలి అనుకున్నాట. వాతాపి ఇలువలు అనుకునేటువంటి రాక్షసులు ఇద్దరు కూడా వెళ్ళారు. మామూలుగా నాటకంలో ఫస్ట్ పార్ట్ ప్రథమాంకం ఇలువలు వెళ్ళారు. అయ్యా మా ఇంటికి, మా గృహానికి మీరు ఏం చేయాలా, తప్పకుండా వస్తాను, నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా అన్నారు. ఏంటి దేనికోసం, ఇలా భక్త కింద మీద తప్పకుండా సంతోషం అన్నది వచ్చాట. వచ్చిన తర్వాత ఈ వాతాపిని చక్కగా మేక కింద మారిన వాడిని
ముక్కల కింద చేసి దగ్గర చేశాడు, వంట చేశాడు, పెట్టాడు. అగస్త్య మహర్షి చక్కగా ఆరగించారు. ఆరగించిన తర్వాత వీడు పిలుస్తున్నారు. వీడికి విద్య ఉంది కదా, బాగా ఆరగించారు. ఓ చాలా అద్భుతంగా తిన్నానయ్యా, చాలా బాగుంది అన్నాడు. అన్న తర్వాత సరే ఎప్పుడు పిలుస్తున్నారు, అన్నయ్య వాతాపి ఎక్కడున్నావురా అని పిలిచాడు. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది. వాతాపి వాతాపి అని పిలుస్తున్నాడు. ఎవరినిరా పిలుస్తున్నావు అని అడిగాడు. అగస్త్య మహర్షి అడిగేసరికి ఎవరవయ్యా పిలుస్తా, ఎవరంటే మా అన్నయ్య వాతాపి అన్నాడు. ఇంకెక్కడరా వాతాపి, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పని పొట్టాన్ని మురుకున్నాడు. అప్పటికే వాడు జీర్ణం అయిపోయాడు కడుపు లోపల. ఎప్పుడైతే జీర్ణం అయిపోయాడో వీడికి కోపం వచ్చింది ఎదురున్న వారికి. ఎప్పుడు రాక్షసులకి ఒక ఇది ఉందని చెప్పుకున్నాం కదా మొన్న, వాడు ఎప్పుడు కూడా వాడి రూపానికి వాడికి వచ్చేస్తారు. వాడికి ఎప్పుడైనా కోపం వచ్చినా, ఆగ్రహం వచ్చినా, లేదా చావుకు దగ్గర పడ్డప్పుడు వాడి రూపానికి వచ్చేస్తారు వాళ్ళు. ఎదురు మరి కొమ్ముతో దీంతో వీడు ఒక రాక్షసుడికి మారి ఈ యొక్క మన ఈయన అగస్త్య మహామునికి దూకేట. దూకితే ఆయన ఏం చేస్తాట, నిన్ను కంటి చూపుతో నేను చంపేస్తా అంటుంటా చూసారా, మార్చేస్తానట్టుగా ఒక్కసారి హుంకరించి చూశాట. చూడంగానే ఇల్వలుడు బూడిద అయిపోయాట. అప్పుడు లక్ష్మణస్వామితో చెప్తారు మన రామచంద్రుడు ఏమంటారు, ఆ రోజు నుంచి అగస్త్యుల వారు ఒక నియమం ఏర్పాటు చేశారు. ఉత్తమమైనటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఎవరు అంటారో బ్రాహ్మణోత్తముడు మాంసాహారం అనేది తీసుకుంటే వాడు నరకానికి ఒక మార్గానికి నరక మార్గంలో పోతాడు, నరకానికి వాడు అర్హుడవుతాడు అని చెప్పి మాట చెప్పాడు ఆయన. కాబట్టి ఏంటంటే అంత మహోపకారం చేసిన వారు ఎవరైతే ఉన్నారో కుంభకర్ణుడు అని చెప్పి ఇలక్కినం అంటారు. తమిళ వ్యాకరణం, ద్రావిడ వ్యాకరణం ఏదైతే ఉంటుందో ఆ వ్యాకరణ భాషని చక్కగా దాని యొక్క క్రమబద్ధం చేసిన మహానుభావుడు ఎవరంటే ఇదిగో ఈ అగస్త్యుట. అయితే ఇంకా చెప్తున్న వాళ్ళు అంటున్నారు, మన ఆంధ్రాలు అంటున్నారు, గోపికగా తను సంభావించుకుంటుంది కదా ఈవిడ. పండున్నారు కూతత్తిని వాయువీరంద కుంభకరణం తోత్తమునకే పెరుంతైవ తాను ఓడిపోతూ ఆ పెద్ద నిద్ర అనేది ఏతుందో అది నీకు ఇచ్చిపోయేదా ఏమిటి అని చెప్పని అంటున్నారు. అంటే ఆ అందరుడాయ్ అరుంగలమే, ఇంత అధికమైన నిద్ర మాత్రం నీకేంటి. మళ్ళీ మన నాయకరత్న లాంటి దాన్ని మా లోపల ఒక అమూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి భూషణం నువ్వు కాదు, ఏంటి నువ్వు వచ్చి మాలో కలవాలి అంటున్నారు. తేత్తమాయి వంద తీర అంటే నువ్వు చక్కగా లే, పేరుకో, నిద్రమతో వదిలించుకో, పురులు సవరించుకో, సరిగా బొట్టు అది కూడా మంచిగా పెట్టుకో, చీర చక్కగా సింగారించుకొని అప్పుడు బయటకు రా అని చెప్పని. రామచంద్రుట మాలేవ పర్వతం అనేది ఒక పర్వతం, అక్కడ ఒక 4 నెలలు ఉన్నాడు స్వామి. అక్కడ వేంచేస్తున్నాడు. ఎందుకున్నాడు అక్కడ, ఇది వారిని సంహరించాడు. సుగ్రీవుని అక్కడ పట్టాభిషిక్తులను చేశాడు లక్ష్మణస్వామి ద్వారా. ఎప్పుడైతే పట్టాభిషిక్తులయ్యారో ఒక కండిషన్ పెట్టుకున్నాడు స్వామి. చూడు, ఈ 4 నెలలు వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో యుద్ధం అనేటువంటి ఎవరు చేయరు. కాబట్టి ఏంటి, ఈ 4 నెలలు నువ్వు ఏమైనా సుఖాలు అనుభవించు. కానీ ఈ 4 నెలలు అయ్యే లోపులో నువ్వేంటంటే ఇదిగో కోతులు వాటి పిలిపించడం వెళ్తుందో, వానసేని వెళుతుందో ఈ సీతమ్మని వెతికే ప్రయత్నం చేయాలని చెప్పాడు. అయితే ఇక్కడ ఏమైంది, రామచంద్రుడు ఈ 4 నెలలు కూడా కష్టం ఇదైనా కాలం గడిపేట. అక్కడ వాడు చక్కగా నృత్యం, గానం, వినోదం దాంతో వాడున్నాడు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కలుపులు వికసిస్తుంటే చంద్రోదయం అయిందని, తర్వాత మనకి తామర పుష్పాలు వికసిస్తుంటే సూర్యోదయం అయిందని, ఇలా పగలు రాత్రి అని తెలుసుకుంటూ ఉండి ఒకనాడు అంటారు లక్ష్మణస్వామికి కాలం అయిపోవచ్చిన సందర్భంగా వాడు భోగాలు మునిగి తేలుతున్నాడు. నేను వారిని ఏ మార్గంలో నేను పంపించానో, ఏ మృత్యు మార్గం, ఏ బాణంతో అయితే పంపించానో ఆ మార్గం ఇంకా తెలిసే ఉందని వారికి చెప్పు, కాస్త గుర్తు చేయని చెప్పి అన్నప్పుడు చాలా కోపంతో, ప్రచండ వేగంతో, ప్రచండ కోపంతో బయలుదేరేట లక్ష్మణస్వామి. నాయన కొంచెం ఆగు లక్ష్మణ, ఎంతైనా వాడికి ఉన్న మిత్రుడు కదా, కొంచెం సరైన పద్ధతుల వారికి గుర్తు చేయి అని చెప్పి అన్నాడు స్వామి. సరే, ఎప్పుడైతే ఈయన అలా వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత ఆయన ఇతర భార్య కదా మన తార రుమ ఎగిరి పడ్డాట. ఇట్లా వచ్చిన వాత తెలుసుకొని ఆ దీంట్లో వెంటనే వెళ్ళి తారని పిలిచి నువ్వు వెళ్ళి అసలు ఎందుకు వచ్చా లక్ష్మణ స్వామిని కనుక్కుందా అని చెప్పని. ఆ సందర్భంలో తన దేహం మీద ఉన్నటువంటి చిహ్నాలు, ఎందుకంటే వీళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారు కదా, లోపల చుట్టుమూడి ఊడిపోయింది, బొత్తి చిరిగిపోయింది, నాలో ఉన్న చీర అస్తవ్యస్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఇలాగే వెళ్ళిపోయి లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి, కోపమూలమ్మను జయేంద్ర పుత్ర, ఎందుకయ్యా కోపం ఓ రాజా, ఎందుకు ఈ విధంగా కోపడుతున్నావు, నీ అన్నే కదయా చక్కగా ఇలా మంచిగా ఉండని అనుభవించండి ఇచ్చినటువంటిది, నీకు ఆ భార్య లేదు, తర్వాత నీకు తెలియదు అటువంటి అనుభవాలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. ఇప్పుడు వారికి ఒక భార్య కాదు, 2 భార్యలు ఉన్నారు మా రాజుకి. అదేంటి కొంచెం అందరిలో వెతకమని మంచి వాళ్ళ అందరం తీసుకున్నామని చెప్పని కొంతమంది వాతాన్ని పంపించాడే అని తగ్గిస్తుంది. ఆ వెళ్ళినప్పుడు సాప్రస్కలంతి మరొక హోరాక్షి హేమసూత్ర లక్షణ లక్ష్మణ సన్నిధానం
జగామతార అమితాంగ యష్ఠి అన్నట్టుగా వర్ణించారు శ్రీరామాయణంలో. ఎలా వచ్చిందంటే ఇదిగో ఇలా చెప్పిన వర్ణనతోటి ఎలా ఉందో అలాగే ఏమీ మార్పు లేకుండా వెళ్ళింటారు. ఓ అమ్మ రావద్దు సుమా, చక్కగా పేరుకొని నువ్వు రా అని చెప్పంటున్నారు ఈ భాషలో. ఈ అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి భాషలో ఏదైతే ఉందో దీంట్లో మనకి ఈ సిద్ధోపాయ నిష్ఠులైనటువంటి నమ్మాడు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన్ని మేలుకొలుపుతారు ఈ భాషను అని చెప్పని అంటారు. మనకి అన్యాపదేశంగా మనకి అంటే ఇందులో అంతరార్థాన్ని మన స్వాపదేశంలో నమ్మాడు వారికి ఎందుకు ఎలా అవుతుంది దీంట్లో అంటే మనకు దీంట్లో నోతృత్వరకం పుగిహిన్నవమ్మనాయ్, నోతృత్వరకం పుగిహిన్నవమ్మనాయ్, ఇంకా నోము నోచకుండానే స్వర్గానుభవం చేస్తున్నటువంటిది. అంటే నమ్మాడు వారు కూడా వీరికి ఏంటి స్వర్గానుభవం అంటే పరమాత్మని అనుభవిస్తున్నటువంటిది. ఎటువంటి పరమాత్మని ఎలా అనుభవించడం అంటే ఈ ప్రపంచంలో నమ్మాడు వారు అవతరించిన తర్వాత అంటే ఏంటి కలియుగం ప్రారంభమైన 43వ రోజుకి నమ్మాడు వారికి అవతారం కదా. నమ్మాడు వారు ఈ ప్రపంచంలో ఇలా అవతరించిన తర్వాత ప్రకృతిలో పడటం ఇష్టం లేకుండా ఏం చేస్తారు, వారు ఏకాంత అనుభవం వారే పరమాత్మయుక్తులైనటువంటి మన ఆళ్వారు వీరు ఏం చేశారట, తల్లిపాలు తాగలేదు అయినా కానీ దినదిన ప్రబుద్ధమైన వీరు పెరుగుతున్నారట. ఈ పెరుగుతున్నప్పుడు ఏమైంది, సరే ఏం చేస్తాం, భగవంతుని ఒక బిడ్డ కావాలని అడిగాము, కానీ ఇటువంటి పిల్లవాడే మనకి పుట్టారు, ఆ ఇచ్చిన భగవంతుడి దగ్గరే మనం వదిలేద్దామని చెప్పని పొదింద నిన్న పిల్లను సన్నిధి ఆదినాథ భగవానుడు అంటారు ఆ స్వామిని పురుకాపురు లోపల. అక్కడే ఉంచారు. కొద్ది రోజుగా పాకడం వచ్చిన పిల్లవాడు వెళ్ళాడు, అక్కడే పెద్ద కోటలో ఉంది, ఆ చింత చెట్టు తొరదా దానిలో వెళ్ళి పద్మాసనం వేసుకొని కూర్చున్నట్ట భగవంతుని చక్కగా ధ్యానం చేస్తూ అనుభవిస్తున్నట్ట. దీంట్లో నోతృవనకం పుహెన్నవం నారాయణ. అయితే దీని తర్వాత ఈయన మాట్లాడరా మాట్లాడమంటారో వాసులు తెలియదారు కదా, మీరు మాట్లాడరా 16 ఏళ్ల ప్రాయం వరకు మీరు అలాగే పెరిగారు. అయితే ఈ సందర్భాపల ఒక మహానుభావుడు మధుర కవులు అని చెప్పని బద్రికాశ్రమానికి అలా యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వస్తూ అయోధ్యాలను ప్రజలు చూస్తూ వస్తున్నప్పుడు రాత్రిపూట అల్పాచమనం కోసం బయటకు వచ్చినప్పుడు దక్షిణ దిక్కున పెద్ద కాంతి చూసి ఏదో అడవి తగలబడిపోతుంది అనుకున్నారు. అయితే 2-3 రోజులు గమనించి ఈ విశేషం తెలుసుకుందామని బయలుదేరి ప్రయాణం చేసి రాత్రిపూట చక్కగా ప్రయాణాలు చేస్తూ వచ్చి ఈ పురుకాపురికి చేరుకున్న తర్వాత ఇక్కడ విశేషం గమనిస్తే చింత చెట్టు తొర్ర లోపల చక్కగా ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నట్ట. ఇది స్వర్గానుభవం చేస్తున్నటువంటి ఇదిగో మనం చెప్పుకున్నాం కదా, నోతృత్వరకం వెలిగిపోతున్నప్పుడు వీరికి ఒక అనుమానం కలిగింది, వీరు అసలు మాట్లాడరా, వీరు మనం చెప్పే మాటలు వీరి చెవిన చేరవా. ఈయన ఏం చేశారట, మరి ఏమైనా చేస్తే వీరికి మనకన్నా కదిస్తే సమాధికి భంగం అవుతుందేమో ముట్టుకుంటే అని ఏం చేశారట, ఓ పెద్ద బండరాయ పక్కన శబ్దం వచ్చేలాగా పడేశారట. అప్పుడు వీరు కళ్ళు తెచ్చారట. మనం నమ్మాడు వారు చెరగోపలు అంటాం కదా వారిని, వాళ్ళు కళ్ళు తెచ్చారట. వారు కళ్ళు తెచ్చిన తర్వాత అనుకున్న అమ్మ వీరు చక్కగా చెవులు వినొస్తాయి వీరికి, తర్వాత చూస్తున్నారు కాబట్టి వీరికి కళ్ళు కూడా చక్కగా మంచి దృష్టి అది వీరికి ఉంది. కానీ మాట్లాడతారో వాసలు తెలవాదారు, మాట్లాడతారో వాసలు తెలవాదారు అని ఏం చేశారు, ఒక ప్రశ్న వేశాట. శబ్దத்தின் వయస్సు శరీరాలు పిలందాలు ఎత్తనే తిన్ను ఎంగే కిరక్కుమని చెప్పని. అంటే ఈ ప్రకృతిలో కనుక ఏదైనా కనుక ఒక జీవి కనుక పుట్టినట్టయితే అది ఏం తింటుంది, ఎక్కడ పడి ఉంటుంది అని ఒక ప్రశ్న వేశాట. ఎప్పుడైతే ప్రశ్న వేయగానే వీరు చెప్పారు, అప్పుడు నోరు విప్పారట వారు. విప్పి అదే తిని అక్కడే పడి ఉంటుంది, అదే తిన్ను అంగే కిరక్కుమని చెప్పి ఒక మాట చెప్పారట. అప్పుడు వెంటనే వారి బాధపడతాలు ఆశ్రయించి మహానుభావ దాసుని తరింపచేయాలి, దేవుడి వాళ్ళకి ఎదుర్కొని దివ్యాధారాలు అవుతున్నాయో అన్నీ మాకు కృప చేయాలన్నట. అలాగే నోతృత్వరకం పుగేందామనాయ్ మాతమం తారాలో వాసలు తెలవాదారు నాతత్తులాయ్ ముడి నారాయణన్ నమ్మాడు పోత పరైదనం పొందినాడు. అంటే నమ్మాడు వారికి ఈ దగ్గర విషయం ఎలాగంటే వారికి ఎటువంటివి నాతత్తులాయ్ ముడి నారాయణన్ అంటే వీరికి ఎలా అంటే సాక్షాత్తు నారాయణుడే పరతత్వం తప్ప ఇతరమైనటువంటి ఏదీ ఎరగనటువంటి సిద్ధోపాయ నిష్ఠులు మనకి నమ్మాడు వారు. కానీ వీరి ఉపాయం ఏమిటి నిన్నప్పుడు నారాయణ గురించే మొత్తం వీరు పాడినటువంటి 4 ప్రబంధాలు కూడా తిరువందాలి, తిరువాశీర్యం, తర్వాత మన తిరువాయమొళి, ఇదంతా మొత్తం ఇది వృత్తం మొత్తం 4 ప్రబంధాలు కూడా నారాయణుని గురించి ఆ శ్రీమన్నారాయణ గురించి పాడినటువంటివే. కాబట్టి మనకేమంటున్నా నాతత్తులాయముడి నారాయణన్ నమ్మాడు పోత అంటే దేవుడి వారు కనుక చక్కగా కనుక వారిని గురించి కనుక చక్కగా పాడి మాకు కనుక అనుగ్రహించారు. మనకి పరైదరం మాకేంటి
పరగురం పుణ్యనాలు అన్నారు కదా, మనకిచ్చే పుణ్యాత్ముడు. ఎక్కడిక్కడ పుణ్యాత్ముడు స్వామిని అనుగ్రహిస్తాడు. ఈ నమ్మాలి వారు అనే పుణ్యాత్ముడు మనకి ఏం చేస్తారట, ఆ ప్రబంధాన్ని మనకు అనుగ్రహిస్తారట. అది పాసం లోపల మనకి నాతత్వడి నారాయణ నమ్మాలి పోత పరగురం పుణ్యనాలు 12 కూర్తిన వాయువు తోత్తు మనకే పెరుందానో పెద్ద నిద్ర. మరి వీరికి ఎటువంటి నిద్ర అంటే 16 సంవత్సరాలు వీరు ఎక్కడ బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో కళ్ళు విప్పకుండా అలాగే కూర్చున్నాడు. పెద్ద నిద్ర కింద చెప్పుకోవచ్చు కదా. నిద్ర ఏమనొచ్చు మనం, భగవద్ అనుభవానికి చక్కని నిద్ర అని పేరు. ఇది ప్రాకృత నిద్రకి నిద్ర అంటాం, అది దీంట్లో భగవద్ అనుభవాన్ని మనం నిద్ర అంటాం. తిరుమల కూడా యోగ నిద్ర పోతాడు తిరిగి పార్కాడు లోపల. అలా మనకి ఇక్కడ ఎలాగంటే మనకు నమ్మాడు వారు 16 సంవత్సరాలు బాహ్య ప్రపంచం తెలియకుండా ఉన్నారే, అది నిద్ర. తాంతానో ఆత ఆందోళయాయ్ అరుంగనమే అంటే శ్రీ వైష్ణవ కూడా శిరోభూషణమా అంటున్నారు. అంటే ఎట్లాగా ప్రపన్న జన కూడా స్థలాన నమ్మాడు వారు అంటాం కదా అల్లు పాటు చెప్పినప్పుడు. అటువంటి మహానుభావ నిజంగా మేలుకోవాలి. మీరందరికీ కూడా మీ గ్రంథాన్ని మాకు అనుగ్రహించాలి చెప్పినట్టు మనకి ఈ పాసులో మనకి నోతుత్వం కదా అంటే నమ్మాడు వారు మనకి స్వాపదేశం లోపల. అయితే దీంట్లోపల తిరు కార్కరే అనేటువంటి ఒక గొప్ప దివిదేశం ఉంది. అక్కడ ఉన్నటువంటి భగవాన్ ఎవరైతే ఉన్నాడో ఆ కృష్ణుడు, ఆ స్వామి యొక్క అత్యావతారం గురించి చెప్పారు ఆండాళ్ తల్లి ఈ పాసం లోపల. ఈ పాస వైభవాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. మనం అందరం కూడా మనకున్నటువంటి కొద్ది సమయం లోపల ఇప్పుడు ఈ పాసురాన్ని మేము చిన్నటువంటి ముక్కల కింద మేము చెప్తాం. మీరందరూ కూడా దీన్ని చక్కగా అనుసంధానం చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. ఒక్క నిమిషం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఈ పాసురం చెప్తాం. ఈ పాసురం మీరందరూ కూడా అనుసంధానం చేయండి. నో తుచ్చువర్కం నో తుచ్చువర్కం ఊహింద్ర అమ్మనాయ్ ఒగుగింద్ర అమ్మనాయ్ ఆతమం తారారో మాతముంతారారో వాసలు తిరవాదార్ వాసలు తిరవాదార్ నా తాత్తులాయి ముడి నా తత్తుడాయ్ ముడి ఆయనన్ నారాయణన్ మాడు పోతా ఇమ్మాళు పోతా రైతరుం పుణ్యనాల్ பறை தரும் புண்ணியனால் அந்தருளாய் அந்தருளாய் ஊத்தத்தின் ஊத்தத்தின் வாய் வீழ்ந்த வாய் வீழ்ந்த பகரணனும் கும்பகரணனும் தோத்து முனக்கே தோத்து முனக்கே துயில் துயில் அனு தந்தானோ தாம் தந்தானோ ஆத்த அனந்த